హలో, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను కదండి. ఎంతవరకు తీస్తానో ఎంతవరకు చేస్తానో తెలియదైతే నేనైతే 1.5 2 మ్యాక్సిమం 2.5 months అయింది అనుకుంటా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి. 2.5 3 months కూడా అయి ఉండొచ్చు అనుకుంటాను. మా అమ్మోళ్ళు అయితే నాకు వాసిపోయారు. కావాలి నెల్లూరు అంటే దగ్గరే కదా, కాబట్టి వాళ్ళకి నేనంటే ఇంకా రాలేదే, నెల అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, వాళ్ళకి 15-20 daysకి ఒకసారి కనిపిస్తూ ఉంటాను. కనీసం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అయినా వెళ్ళిపోతూ ఉంటాను. అలా ఇప్పుడైతే హాలిడేస్ ఇచ్చేసారు కదా, ట్యూషన్ వాళ్ళకి కూడా పిల్లలకు కొంచెం రెస్ట్గా ఉంటుందని వాళ్ళకి సెలవులు ఇచ్చేసారనమాట. ఒక 10 days. నాకు నరసింహస్వామి తిరునాళ్ళు ఉన్నాయి, మా అమ్మమ్మ వాళ్ళు చేస్తారు, అక్కడికి వెళ్ళాలి. అన్నీ కలిపి వచ్చేస్తారు. ఒక వారం రోజులు ఫుల్గా ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాను అనమాట. చూడండి, బ్యాగ్స్ కూడా సర్దేశాను. బెడ్ అంతా చూడండి క్లమ్జీగా ఉంది కదా. బ్యాగ్స్ అయితే సర్దేశాను. ప్రస్తుతానికి 3 bags అయినాయి. రేపు బండి మీద ఎట్టాలో మా ఆయన తిడతాడేమో, ఇన్ని బ్యాగులు చేసావా అని అదొక పక్క భయంగా ఉంది. బట్ కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నిజంగా అంటే అందరూ ఆడపిల్లలకి ఇలానే ఉంటుంది, అమ్మగారింటికి వెళ్తున్నాము అని. నాకైతే అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నానని మా డాడీతో ఎంజాయ్ చేస్తాను. మా మమ్మీ మా డాడీ అసలు ఏందో పెళ్ళైనా కూడా చిన్న పిల్లలాగా ఏం అడిగినా కూడా తీసిస్తూ, ఏం అడిగినా తెచ్చిస్తూ అసలు ఎంత బాగుంటుందో. మా పిల్లలు మా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు. బీచ్కి అలా కూడా ప్లాన్ చేసాము. ఫుల్ మస్తు మజా ఉంటుంది ఈ ట్రిప్ మటుకు. నేను కూడా వీలైనంత వరకు వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. కంటిన్యూ చేద్దాం. చేస్తున్నారు ఋతు. బా ఏమి ఇచ్చిందిరా, నిన్నటి నుంచి 5 నిమిషాలకు ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇదే దరువు. సంవత్సరాలలో పరిస్థితి ఏందో. మా వాడు 3-4 నెలలకి ఎట్టున్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ. మార్నింగ్ 5:30 కల్లా లేసావు కదా, రోజులు ఏమంటలేవు కదా నువ్వు. అమ్మమ్మ ఒంట్లో ఏం చేస్తావు ఋతు? ఇంకా ఇంకా సరే, అది మా వాడు ఉత్సాహం. అంత జర్నీ చేసి వచ్చేటప్పటికి ఫుల్గా టైర్డ్ అయిపోయానండి నేనైతే. టిఫిన్ తినేసి శుద్ధంగా పడుకున్నాను. రెస్ట్లో ఉన్నాను, అమ్మగారి ఇల్లు కదా, రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా లేచి కూర్చున్నాను కొంతసేపు. అమ్మ వంట చేస్తూ ఉంది, అలా చిల్ అవుతూ ఉన్నాను, రెస్ట్ తీసుకుందాను. నిద్ర వస్తూ ఉంది నాకు. ఇంకా ఒక 2 రోజులు నాకు మొత్తం ఉంటుందేమో, ఎందుకో బాగా టైర్డ్ అయిపోయాను. ఈ మధ్య ఋతు వాళ్ళ స్కూల్లో కొంచెం డ్యాన్సెస్ అవి నేర్పించాను. పొద్దున్నే హడావిడిగా వంట చేసుకొని వెళ్ళిపోవడము కొంచెం హడావిడిగా ఉండింది. ఋతుకు ఫీవర్ వచ్చి ఋతు ఇదిగిస్తూ ఉంటే ఋతుని ఎత్తుకొని తిరగడము, ఎత్తుకొనే వంట చేసుకోవడము. వాడికి 6 సంవత్సరాలు వచ్చినా కూడా వాడికి సంకలు వేసుకొని పాలేనప్పుడు ఇప్పుడు నాకు తప్పవన్నమాట. పడుకోమంటే పడుకోడు, ఏడుస్తూ ఉంటాడు. సో ఇంకా ఇలా జరుగుతూ ఉంది. నేను మా అమ్మ ఇంట్లో వ్లాగ్స్ పెడతాను, మీకు వీలైతే తీస్తూ ఉంటాను. మేము బయటికి వెళ్తున్నాం. డాడీ, మా ఆయన, నేను, మా డాడీ అందరం అవుటింగ్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తాను చెప్పను, కొన్ని రోజులు ఆగి చెప్తాను. బయటికి వేరే దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పాను కదా. వేరే దగ్గర నుంచి ఎంజీబీకి వచ్చామన్నమాట. ఎంజీబీలో రైట్స్ ఎక్కాలన్నాడు బస్సు. అక్కడ ట్రైన్ కనిపిస్తుంది కదా, ట్రైన్ 2 ఎక్కొచ్చు అనమాట. ఇప్పుడు బస్సు ఎక్కి కూర్చో ఉన్నాడు చూడండి ఋతు. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఋతు హాయ్, ఋతు హాయ్. ఎంత బాగా అవుతున్నాడు చూడండి. ఇదంతా ఎంజీబీ మాల్ అండి.
ఊరికి వెళ్తున్నాడన్న. నేను మళ్ళీ ట్రైన్ ఎక్కాడు, ఎంజీబీలో ట్రైన్ ఎక్కాడు అనమాట ఋతు. ఋతు ఇలా సరదాగా మేము కూడా ట్రైన్ ఎక్కామండి. నేను ఋతు ఎక్కాను. అయిపోయింది మా ఎంజీబీ ట్రిప్. అసలు పైకి పోలేదు, లోపలికి పోలేదు. ట్రిప్ సరిపోయింది. టైం అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతున్నాము.